కాకినాడ ఏపీ ఎస్పీ ఎదురుగా ఉన్న అవంతి నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జనోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా చివరి రోజు లడ్డు వేలంపాట జరిగింది. మహిళలే మళ్లీ 36,000 రూపాయలకి పాడుకున్నారు. అలాగే స్వామివారి ఉత్తరీయం కూడా వేలంపాటలో ఎన్ఆర్ఐ ఆనంద్ 20,000 రూపాయలకి పాడుకున్నారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రులను మొదలుపెట్టిన దగ్గర నుంచి 15 రోజుల పాటు రాత్రి పగలు మండపం దగ్గరే గడిపిన పాలపర్తి రాజుగారిని జర్నలిస్టు మిర్తిపాటి శ్రీనివాస్ దంపతులు ఘనంగా సన్మానించారు. అలాగే మండపాన్ని కట్టి గణనాథుని సేవలో నిలిచిన శ్రీరామ్, ప్రభుకుమార్, వెంకటేశ్వరరావులను నూతన వస్త్రాలిచ్చి సత్కరించారు. అనంతరం గణనాథుని అవంతి నగర్ కాలనీ అంతా వీధి వీధి తిప్పారు. ఇంటింటికి గణనాథుని నడిపించారు. ప్రజలెంతో భక్తి శ్రద్ధలతో వచ్చి గణనాథునికి హారతులిచ్చి స్వాగతించారు, పూజించారు. మరోవైపు వీధి పొడవునా తీర్మార కొట్టుడు, దాని ముందు డీజే పాటలతో అవంతి నగర్ హోరెత్తిపోయింది. కాలనీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాటలకు స్టెప్పులతో అద్రగొట్టారు. ఇక గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్న పెద్ద అందరూ పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. ఆఖరికి పంతులు గారు కూడా కాలనీ వాసులతో కథం తొక్కారు. ఒకరిని మించి ఒకరు స్టెప్పులేస్తూ తమ వయసును కూడా మర్చిపోయి ఉత్సాహంగా గణనాథుని వెంట మండు టెండలను సైతం లెక్క చేయకుండా నడిచారు. చివరికి సాయంత్రం వేళ కాకినాడ సాగర తీరానికి చిన్న పెద్ద మహిళలందరూ కదిలివచ్చారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలు ప్రతిధ్వనిస్తుండగా గణనాథుని సాగరంలో ఘనంగా నిమజ్జనం చేశారు. అలా ముగింపు కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిసింది.